ఫైనాన్స్ పేరుతో 100 కోట్లు కుచ్చుటోపి పెట్టాడు. ఆ వడ్డీ వ్యాపారి చూపిన ఆశకు 1500 మంది బాధితులు రోడ్డు మీద పడ్డారు. అధిక వడ్డీ వస్తుందని ఆశ చూపిన ఆ కేటుగాడు అమాయకుల్ని నిండా ముంచేశాడు. తమ డబ్బు తమకివ్వమని కాళ్లు అరిగేలా తిరిగిన ఆ బాధితులకు చిల్లి గవ్వ కూడా అందకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సాయిబాబా అనే వ్యాపారి గత కొన్ని సంవత్సరాలుగా సాయిరాం అనే పేరుతో ఫైనాన్స్ నిర్వహిస్తున్నాడు. ఈ ఫైనాన్స్ కు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రజల నుంచి వడ్డీకి డబ్బులు తీసుకుని కొంతకాలం ఆ వడ్డీ డబ్బులు ఇస్తూ నమ్మకం కలిగేలా చేశాడు. సరిగ్గా ఏడాది తర్వాత తన విశ్వరూపం చూపించాడు. వడ్డీ అసలు ఇవ్వకుండా ప్రజలను తన ఫైనాన్స్ చుట్టూ తిప్పుకుంటూ చివరికి బోర్డు తిప్పేశాడు. దాదాపు 1500 మంది బాధితులు ఈ ఫైనాన్స్ ద్వారా మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 100 కోట్ల వరకు ప్రజలకు కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితులతో అధిక శాతం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో భూ నిర్వాసితుల ముంపు బాధితులు ఉన్నారు. తమ వ్యవసాయ భూమి కోల్పోగా వచ్చిన డబ్బును వడ్డీ వస్తుందనే ఆశతో బాధితులంతా సాయిరాం ఫైనాన్స్ లో డిపాజిట్లు చేశారు. ఇక వనపర్తి జిల్లాలోని రాయిపాకుల, నాగపూరు, కొంకనపల్లి గ్రామాల్లోని ముంపునకు గురై వచ్చిన డబ్బులను ఈ ఫైనాన్స్ లోనే దాచుకున్నారు. ఆ డబ్బులతో ఇల్లు నిర్మించుకుందామని అనుకున్న వాళ్లంతా ఇప్పుడు ఉన్న గూడుతో పాటు భూమి, డబ్బులు కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. 15 సంవత్సరాల నుంచి చిట్టీలు కడుతుంటే ఆ కట్టేటప్పుడు ఏం చేసిందంటే లాస్ట్కు మనకి ఇస్తాడు కాదని మొత్తం ప్రీమియమ్స్ కట్టిన తర్వాత లాస్ట్ ప్రీమియం అయినాక అడగనిక పోతే లేవు, నా దగ్గర లేవు అని చెప్పి అన్నాడు. అది కాకుండా వేరే ఒక 3 లక్షల రూపాయలు కూడా ఆయన ఈడ భూములు కొన్నా ఆ భూములకు కట్టాలి, మళ్ళీ అవి అమ్మి నీకు ఇస్తా అని చెప్పి 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అవి లేవు, ఇవి లేవు. ఇప్పుడు నా అందుకొరకు ఈ ప్రభుత్వానికి నేను మొరబెడుతున్నా, నా పైసలు నాకు కనీసం అస్సలన్నా వచ్చేటట్టు చేయండి అని మొరబెట్టుకున్నాను. అంటే నమ్మకం చూపించానండి. అంతకుముందు ఇస్తే అంతకుముందు 2 లక్షలు 3 లక్షలు పెడితే ఇచ్చిండు మాకు. అదే రకంగా ఇస్తారు కదా, మీకు ఎందుకు మీ పెళ్లి వరకు, మీ అమ్మాయి పెళ్లి వరకు మేము ఇస్తామని నమ్మకంగా చెప్పిండండి. నమ్మకం చూపించే పెట్టుకున్నాడండి. మాతో పాటు వేరే వాళ్ళు కూడా పెట్టినారు, వాళ్ళందరూ పెడుతురు కదా, మాకు తెలియదు కాబట్టి వాళ్ళని చూసి మేము పెట్టామండి. అందులో ట్రాన్సాక్షన్ 100 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ జరిగింది. పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 50 కోట్లు అని చెప్పి చెప్తున్నారు, కానీ అది తప్పు. దాదాపు 100 కోట్లకు పైగా ఉంది. ఇంకా మొన్న అరెస్ట్ చేయడంతో బాధితులు మరికొంతమంది పెరిగే అవకాశం ఉంది. కావున ఈ స్కామ్ను వీలైనంతగా ఛేదించి దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించాలి. 2023 సంవత్సరంలోనే బాధితులంతా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధితులకు ఇదిగో ఇస్తా, అదుగో ఇస్తానంటూ కాలం గడుపుతూ తీరా బోర్డు తిప్పేశాడు సాయిబాబా. చివరికి బాధితులు చావు తప్ప మాకింకేమీ లేదంటూ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో A1 ముద్దాయిగా సాయిబాబా ఉండగా కుమారుడు సాయి దీక్షిత్, ఓ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, హుస్సేన్లను నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఒక గ్యాంగ్ కి మన చాలా డేస్ నుంచి ఒక నాగర్ కర్నూలు పోలీస్, డిస్ట్రిక్ట్ పోలీస్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అగేన్స్ట్ సాయిబాబా, ఇది మెయిన్ ఓనర్, వాళ్ళతో పాటు ఇంకా 4 పర్సన్ ఈ రోజు అరెస్ట్ చేశాము. ఇది మెయిన్ ఓనర్ ఆఫ్ ఇది ఫైనాన్స్ కంపెనీ. తర్వాత ఇటీవల సాయి దీక్షిత్ వాళ్ళ కొడుకు, తర్వాత అనుపతి శ్రీనివాసులు, ఇది మాజీ సర్పంచ్ ఆఫ్ తాడూరు విలేజ్, తర్వాత జీవా వెంకటేశ్వర్లు అండ్ ఒకటి ఓరు హుస్సేన్. ఈ 5 మందికి ఈరోజు మన అరెస్ట్ చేశాము. అది మాక్సిమం పర్సన్ ఈ సాయిబాబా దగ్గరికి డబ్బులు పెట్టారు. అది మంత్లీ 2% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము, తర్వాత కొన్ని చీట్ అమౌంట్ లో కూడా ఇమీడియట్ గా డబుల్ ఇస్తాము అది చెప్పి వాళ్ళు చాలా మంది ఆల్మోస్ట్ 1500 విక్టిమ్ నుంచి ఇది అమౌంట్ ఆల్మోస్ట్ 50 crore రూపీస్ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేశారు. నిందితులను జైలుకు తరలించిన పోలీసులు బాధితులకు ఎలా న్యాయం చేస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. లక్షల రూపాయలు ఫైనాన్స్ లో పెట్టి ఇప్పుడు చేతిలో పైసా లేకుండా తీవ్ర ఆవేదనలో ఉన్నారు.